మేనిఫెస్టోకే దిక్కులేదు. ఇక 2047కు అర్థం ఏముంది? అది విజన్ కాదు, దగా అన్న వైఎస్ జగన్. మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం. ఈ కార్ రేస్ కేసులో ఏమీ లేదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి, నిరూపించే సత్తా రేవంత్కు లేదన్న కేటీఆర్. తప్పు చేయకపోతే కేటీఆర్కు భయం ఎందుకు? నిర్దోషి అయితే కోర్టులో నిరూపించుకోవాలి. ఏసీబీ విచారణను స్వాగతించి సహకరించాలన్న మంత్రి పొన్నాం. రాష్ట్రం కోసం పనిచేసిన కేటీఆర్పై కేసు పెట్టారు. సీఎం రేవంత్ ప్రతిపక్షాలను వేధిస్తున్నారన్న హరీష్ రావు. తప్పుడు కేసులతో భయపెట్టలేరు, న్యాయ పోరాటం చేస్తాం, గెలుస్తామన్న ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ అసెంబ్లీలో నిన్న అప్పులపై హాట్గా చర్చ. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం. భూభారతి బిల్లుపై ఇవాళ చర్చ కొనసాగింది. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం. హరీష్ రావు కోరిక మేరకు సిట్ వేశామన్న ముఖ్యమంత్రి. భారీగా అప్పుల సేకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం. 17,000 కోట్ల రూపాయలు రుణాలు సేకరించాలని నిర్ణయం. బాపట్ల జిల్లా వేటపాలెం, దేశాయిపేటలో ఎక్సైజ్ అధికారుల దాడులు. 157 క్వార్టర్, 9 ఫుల్ బాటిళ్ల గోవా మద్యం స్వాధీనం. అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలిస్తున్నట్లుగా గుర్తింపు. అప్పుడు ఓదరగొట్టి ఇప్పుడు బెదిరిస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. మేడ్చల్ జిల్లా నాగారం మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 33 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. ఖమ్మంలో 3 మంత్రులు ఉండి కూడా అభివృద్ధి జరగకపోవడం దారుణం. ఏ రోడ్డు బాగాలేదు, ఇదేనా అభివృద్ధి అంటూ కేఏ పాల్ విమర్శలు. టీటీడీపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. కులాలు, ప్రాంతాలకు సంబంధం లేకుండా భక్తులు దర్శనం చేసుకుంటున్నారని వెల్లడి. హనుమకొండ కలెక్టరేట్లో ఎస్సీ ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో ఉపవర్గీకరణపై బహిరంగ విచారణ. అభ్యర్థనలు, విన్నపాలపై ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్న కమిటీ. హనుమకొండ జిల్లా సుబ్బాయపల్లిలోని ఎస్సీ కాలనీని సందర్శించిన ఏకసభ్య కమిషన్. వసతుల కల్పన, మౌలిక సదుపాయాలపై ఆరా. ఏమైనా ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచన. అంబేద్కర్ మీద అమిత్ షా వ్యాఖ్యలపై విశాఖలో నిరసనలు. క్షమాపణలు చెప్పాలని మాల మహానాడు జాతీయ నేతల డిమాండ్. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. తిరుపతిలో ఆందోళన చేపట్టిన దళిత సంఘాలు. గుంటూరులో కాంగ్రెస్ నేతల కొవ్వొత్తుల ప్రదర్శన. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్. వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటంలో కొండచిలువ కలకలం. గుండ్లపాలెం మెయిన్ బజార్ మధ్యలో ప్రత్యక్షం. భయాందోళనకు గురైన స్థానికులు. జనగామ జిల్లా తిమ్మంపేటలో 3 ఎకరాల ఆయిల్ ఫామ్ తోట దగ్ధం. వరి కొయ్యలు అంటుపెట్టడంతో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు. 15 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన. తిరుపతిలో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టురట్టు. వేదాంతపురం సమీపంలో 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో చోరీ. బస్సు డిక్కీ ఓపెన్ చేసి పార్సెళ్లను అపహరించిన గుర్తు తెలియని దుండగులు. 2 వ్యక్తులు దొంగిలించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్. ఏలూరు జిల్లా గురవాయిగూడ ఆంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కింపు. 45,64,000 రూపాయలు వచ్చినట్లుగా అధికారుల వెల్లడి. రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం తిరస్కరణ. జగదీప్ ధన్కడ్ స్పెల్లింగ్ కరెక్ట్గా రాయలేదన్న డిప్యూటీ చైర్మన్. పార్లమెంట్ ప్రాంగణంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య వాగ్వాదం. తోపులాటలో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగికి గాయం. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు. పార్లమెంట్లో తోపులాట ఘటనపై బీజేపీ ఫిర్యాదు. అమెరికా వీసా కష్టాలకు చెక్. షెడ్యూలింగ్, రీషెడ్యూలింగ్లో కొత్త నిబంధనలు. 2025 జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.
కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ కలకలం 34 మందికి సోకిన H5N1 వైరస్ ఎమర్జెన్సీ విధించిన గవర్నర్. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. తీరం వెంబడి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు, అల్లకల్లోలంగా మారిన సముద్రం. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన. 3 రోజుల పాటు కోస్తాంధ్రాలో వర్షాలు పడే ఛాన్స్. కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.